ఇవాళ రేపు 2 రోజులు జరగనున్న ఈ కలెక్టర్ల సమావేశం ప్రభుత్వం సమావేశానికి బాగా ప్రాధాన్యతనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 51 సంవత్సరాలు అవుతోంది. We are on the eve of completing 51 years of formation of Andhra Pradesh. ప్రత్యేకంగా అంతకుముందున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంత భాగం ఉంటే, నిజాం స్టేట్లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మరికొంత ప్రాంతం ఉంటే, వివిధ భాషల్లో మరి ముఖ్యంగా తెలుగు మాట్లాడే వాళ్లకు తగు విధమైన ప్రాధాన్యత రావటం లేదు. మిగిలిన భాషలకు సంబంధించిన వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి ఒక్క రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి పదంలో ముందుకు పోగలగాలి. అప్పుడే ఆ విధంగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని చాలామంది ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు వారి వ్యక్తిగతమైన మేళ్ళు మరొకటి ఆలోచన చేయకుండా తెలుగు వాళ్ళందరినీ ఒక త్రాటిపైకి తీసుకొస్తే బాగా అభివృద్ధి పదంలో ముందుకు పోగలుగుతాం అని ఆశించారు. ఆ ఆలోచనకు అద్దం పట్టే ఏర్పాట్లు మనం చేయగలుగుతున్నామా లేదా? ఏ ఒక్క చోటైనా అభివృద్ధి కావటానికి అభివృద్ధి అయ్యే దిశలో ఓ ప్రాంతానికి మరో ప్రాంతానికి తేడాలుంటే, అభివృద్ధి అయ్యే దిశలో ఓ వర్గానికి మరో వర్గానికి తేడాలుంటే, అభివృద్ధి అయ్యే దిశలో ఓ కులానికి మరో కులానికి తేడాలుంటే, ఈ అసమానత్వాలు చాలా రకాల ఇబ్బందులకు దారితీస్తాయి. ఎటువంటి అసమానతలు రూపుమాపుకోవాల్సిన అవసరం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది. అటువంటి దిశలో పయనించాలని, ఇంతకుముందు ఏదైనా తప్పులు పొరపాట్లు జరిగి ఉంటే ఆ తప్పులను అన్నింటినీ కూడా అధిగమించాలని, ప్రతి వెనుకబడ్డ ప్రాంతం, ప్రతి వెనుకబడ్డ వర్గానికి, ప్రతి వెనుకబడ్డ కులానికి, ప్రతి వెనుకబడ్డ మతానికి తగు విధమైన మేలు చేసే దిశలో ఈ ప్రభుత్వం పయనించాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాం. మొత్తం రాష్ట్రం లెక్కేసుకుంటే కొన్ని ప్రాంతాల కంటే మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ఒక్కో ప్రాంతాన్ని లెక్కేసుకుంటే కొన్ని జిల్లాల కంటే మరికొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఒక్కో జిల్లాను లెక్క వేసుకుంటే కొన్ని మండలాల కంటే మరికొన్ని మండలాలు వెనుకబడ్డాయి. ఒక్కో మండలాన్ని లెక్క వేసుకుంటే కొన్ని గ్రామాల కంటే మరికొన్ని గ్రామాలు వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి అన్ని రకాలైన అసమానతలు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని పెద్ద కార్యక్రమాలు మొదలుపెట్టాము. సాచ్యురేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా తీసుకొచ్చాం. మనం అనుకుంటున్న అధికారంలోకి వచ్చినప్పుడు మొదలుపెట్టిన ఉచిత కరెంటు విషయంలో కానివ్వండి, అధికారంలోకి వస్తూనే చాలా పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాం.
రాష్ట్రంలో ప్రతి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా అంతకుముందు 150-200 సంవత్సరాలు తెలిసిన చరిత్రలో కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా మొదలు పెడితే, నిజాం నవాబుల కాలం నుంచి కూడా మొదలు పెడితే, కాకతీయుల కాలం నుంచి కూడా మొదలు పెడితే, ఆ రోజుకున్న సేద్యపు నీటి రంగంలో చిన్న పెద్ద వనరుల యొక్క అభివృద్ధి ఎంతైతే ఆంధ్రప్రదేశ్ సాధించిందో అంతకు రెట్టింపు అభివృద్ధి ఈ జలయజ్ఞం ద్వారా సాధించాలని చాలా పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. చాలామంది ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అన్నారు, ముందైతే మొదలుపెట్టినప్పుడు 26 ప్రాజెక్టులు 46,000 కోట్ల రూపాయలతో. ఆ ఎస్టిమేట్లు కూడా మనం మొదలుపెట్టిన 7 సంవత్సరాల క్రితం ఎస్టిమేట్లు. ఇంత పెద్ద కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇది చేయగలుగుతారా? యూఆర్ ట్రైంగ్ టు చాలా ఆశాజనకమైన ఆలోచన అయితే మీరు చేస్తున్నారు, కానీ చాలా అంబిషియస్ ప్రోగ్రామే. కానీ విల్ యూ బి ఏబుల్ టు డెలివర్ ఇట్? చాలా మొదలుపెట్టి ఏది చేయలేకుండా ఆగిపోతారేమో, ఆలోచించుకోండి అని మనకు సంబంధించిన మనకి బాగా దగ్గర అన్నాం. హితులు శ్రేయోభిలాషులు అన్నారు, పరిపాలనలో బాగా అనుభవం ఉన్న వాళ్ళు కూడా అన్నారు. కానీ ఉన్న పరిస్థితిని బట్టి ఎంత త్వరగా ఈ కార్యక్రమాలు చేసుకోగలిగితేనే, అది కాకుండా అంతకుముందు వరుసగా వచ్చిన కరువు, అంతకుముందు 10 సంవత్సరాల్లో దాదాపు 8 సంవత్సరాల కరువులు వచ్చినాయి. తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు వందలు కాదు వేలలో జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడాలి, ఎంత ఖర్చైనా కూడా ఏదో ఒక విధంగా మొబిలైజ్ చేసుకోవాలి అనే పెద్ద ఆలోచనలతో ఇన్ని కార్యక్రమాలు మొదలుపెట్టాం. జలయజ్ఞంతో పాటు ఉచితంగా కరెంటు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ అనే చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. ఇందిరమ్మ అనే ఆలోచన ఎందుకు చేశామంటే, ఎన్నికల కంటే ముందు మేము వాగ్దానం చేశాను, ఈ 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టిస్తామని. మొదటి 2 సంవత్సరాల్లో మేము కట్టిన ఇల్లు, మనం కట్టిన ఇల్లు, మొదటి సంవత్సరం 5.5 లక్షలు, రెండవ సంవత్సరం 6.5 లక్షలు అయితే 2 సంవత్సరాల్లో 12 లక్షల ఇల్లు కడితే, ఇంకా వెనక్కు తిరిగి చూసి ఇంకా ఎంతమందికి ఇల్లు లేవు అని అంటే రకరకాలైన సమస్యలు ఉన్నాయి. చాలా చోట్ల ఒకే చిన్న ఇంట్లో లేదా గుడిసెలో 2-3 కుటుంబాలు ఉంటున్నాయి. తల్లి తండ్రి, పెళ్ళైన 2 కొడుకులు కోడళ్ళు, ఇంకా పెళ్లి కావాల్సిన కూతుళ్ళు, అట్లా రకరకాలైన సమస్యలు ఉన్నాయి. సరిగ్గా లెక్క వేస్తే శాంపుల్ సర్వే చెప్తే దాదాపు 30% ప్రజలకు, 30% కుటుంబాలకు ఇంకా ఇల్లు లేవని చెప్పన్నారు. ఏదో ఒక విధంగా ఇది పూర్తి చేయాలి. ప్రతి సంవత్సరం అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సంవత్సరానికి సగటున 3 లక్షల ఇల్లు కూడా కట్టకపోతే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి సగటున 6 లక్షల ఇల్లు కట్టాం. కాబట్టి మేము సంతోషపడలాం. చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో ఇల్లు లేని మీరు పేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి మాట చెప్పాం. ప్రజల విశ్వాసాన్ని చూడకుండా అధికారంలోకి వచ్చినాం. మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ ఇందిరమ్మ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇందిరమ్మ అనే కార్యక్రమంలో మొదటి విడతకి సంబంధించిన ఇందిరమ్మ కొత్తగా చేపట్టిన 19.5 లక్షల ఇల్లు, అంతకుముందు స్పిల్ ఓవర్ అయిన 5.5 లక్షల ఇల్లు కలిపితే మొదటి విడత ఇందిరమ్మలో స్పిల్ ఓవర్తో కలిపి 25 లక్షల ఇల్లు నిర్మించే ఒక బృహత్తరమైన సచ్ మ్యాసివ్, సచ్ ఫార్మిడబుల్
సచ్ ఏ డిఫికల్ట్ టాస్క్. ఇది పూర్తి చేయగలుగుతామనేది ఏ ఒక్కరు అనుకోవాలి. దీనికి సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, స్టీల్ ఎక్కడి నుంచి వస్తుంది, కంకర మెటల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది, మ్యాషన్స్ ఎక్కడ దొరుకుతారు. రకరకాలైన సమస్యలు వచ్చాయి. ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక్కొక్క ఇంటికి కేవలం 21,000 ఇచ్చారు. మన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు 25,000 ఇచ్చాం. కానీ ఇంత పెద్ద మ్యాసివ్ ప్రోగ్రాం తీసుకునేసరికి మెటల్ కాస్ట్ పెరిగింది, ఇసుక కాస్ట్ పెరిగింది, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. సిమెంట్ కాస్ట్ పెరిగింది. సిమెంట్ కాస్ట్ పెరిగితే సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరినీ పిలిపించి ఈ కార్యక్రమానికి తక్కువ ధరకి ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఒప్పించగలిగిన. ఎన్ఆర్ఈపీ వచ్చింది ఇంత లోపల. ఎన్ఆర్ఈపీ ద్వారా ఒక 3,200 రూపాయలు పర్ హౌస్ తయారు చేయగలిగిన. ప్రతి ఇంటికి ఒక శానిటరీ లెట్రిన్ ఉండాలి కాబట్టి దానికి 3,000 రూపాయలు అదనంగా ఇచ్చినాం. అది కూడా గవర్నమెంట్ గ్రాంటే. ఇవి చాలటం లేదు. ఇందులో ఇందిరాక్రాంతి పథకం ద్వారా ఒక 10,000 రూపాయలు టైప్ చేయించే ప్రయత్నం చేసినాం. ఆ ఇందిరాక్రాంతి పథకంలో టైప్ చేస్తే ఆ 10,000 రూపాయలు ఇవ్వాలి అని అంటే ముందు ఇందిరాక్రాంతి పథకంలో మెంబర్లుగా ఉండాలి. మెంబర్లుగా అయిన తర్వాత ఒక 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని రావాలి. ఆ ట్రైనింగ్ అయిన తర్వాతనే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బ్యాంకులు ఇవ్వడానికి సిద్ధపడ్డా ఈ కార్యక్రమం జరగడానికి కూడా సమయం పట్టింది. ఇంకా పట్టణాల్లో అయితే చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది. కోస్తాంధ్ర ప్రాంతాల్లో అయితే మరి డెల్టాల్లో కోస్తాలో స్థలం దొరకడం బాగా కాస్ట్లీ. ఈవెన్ పట్టణాలు కాదు, గ్రామాల్లో కూడా చాలా ఖరీదైంది. తీరా స్థలం దొరికితే ఆ స్థలం పల్లాలుగా ఉంటుంది. దాన్ని మెరకలు చేసుకోవాలని ప్రత్యేకమైన ఖర్చు. మెరక చేసుకున్న తర్వాత పునాది తీసుకోవాలంటే మామూలుగా అప్లైన్స్ల పునాదుల కంటే వీటి పునాదులు బాగా లోతు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి అడిషనల్ ఖర్చు. దానికి మళ్ళీ అడిషనల్ 35,000 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేశాం. మెరకలకు కావాల్సినంత డబ్బు మళ్ళీ అదనంగా ఇచ్చే ఏర్పాటు చేశాం. చాలా చోట్ల గ్రామాల్లో గుడిసెలున్న చోట తీసి ఇల్లు కట్టుకున్న చోట చాలా ఇబ్బందులు రాలేదు. కానీ గుడిసెలు కొత్తగా కాలనీలు కట్టుకున్న చోట దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ డబ్బు కావాల్సి వచ్చింది. ఆ డబ్బు హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే ఖర్చు పెట్టించే ఏర్పాటు చేశాం. ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించిన చాలా పెద్ద కార్యక్రమాలు జరిగినాయి. నిజంగా కలెక్టర్లు ఎంత గట్టిగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ గురించి కృషి చేశారు అంటే ఐ షుడ్ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. చాలా బాగా పనిచేశారు మీరు. ఇందులో బాగా పని చెయ్యలేదు అని అంటానికి ఏ ఒక్కరు కూడా సాహసించారు. కానీ అర్బన్ ఇందిరమ్మలో ఇంకా కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది. అర్బన్ ఇందిరమ్మలో మోస్ట్లీ ల్యాండ్ అక్విజిషన్స్ వేరే ప్రాబ్లం. కొన్ని చోట్ల ల్యాండ్స్ ఉన్నా కూడా మల్టీ స్టోరీ కట్టాలా లేకపోతే సింగిల్ స్టోరీది కట్టాలా, ఇండివిజువల్ హౌసెస్ శాంక్షన్ చేయాలనేది ఆ డెసిషన్కు వెనక్కా ముందు తిరిగాయి. అర్బన్ ఇందిరమ్మకి వచ్చేసరికి ఒక్కోసారి గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందంటే నేను చెప్తాను. అర్బన్ ఇందిరమ్మలో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఓ సమస్యలు వచ్చాయి. ల్యాండ్ అక్విజిషన్లో ఇంతకుముందు కన్సెంట్ అవార్డ్స్ మామూలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇది ఎక్కువ చేయాల్సి వచ్చి ఈ కన్సెంట్ అవార్డ్స్ మనం మామూలుగా చట్ట ప్రకారము రూల్ ప్రకారము ఎంతైతే కాంపన్సేషన్ ఇవ్వగలుగుతామో అక్వైర్ చేసే భూమికి దానికి కన్సెంట్ అవార్డు కోసం అని చెప్పి 100% అంటే రెట్టింపు ఇవ్వడానికి కలెక్టర్లకు ఇంతకుముందు అధికారం ఉంది. కానీ ఈ విధంగా రెట్టింపు ఇచ్చినా కూడా అంటే 100 రూపాయలు అయ్యే భూమికి 200 రూపాయలు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఉన్నా కూడా ఇది చాలటం లేదు. అర్బన్ ఏరియాస్లో అది రెట్టింపు కాకుండా 100% ఎక్కువ కాకుండా 200% ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి. దానివల్ల తొందరగా ల్యాండ్ అక్విజిషన్లు అవుతాయని చెప్పి నేను ఒక సమావేశంలో ఆదేశిస్తే ఆర్డర్
వెళ్ళిపోవడానికి ఇప్పటికి 2 మాసాలు దాటిపోయింది అనుకుంటాను, 2.5 మాసం అయిందో, ఇంకా కూడా పోలేదని చెప్పి అన్నారు. ఇది ఒక్కోసారి ప్రభుత్వం చేసే పనులకు గవర్నమెంట్ ఎంత ప్రియారిటీగా ఉంది, ఎంత ప్రియారిటీగా ఇటువంటి పనులు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నా. ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకుంటే ఇక్కడి నుంచి జిల్లాలకు చేరటానికి 2 మాసాలు 2.5 మాసం పట్టడం అనేది ఇది చాలా తక్కువ. ఐఎమ్ ఆస్కింగ్ స్పెషల్ ఎంక్వైరీ టు బి కాన్స్టిట్యూటెడ్ ఇంటూ దిస్.